స్పందన గోల్డ్. అందరికీ నమస్కారం. మా స్పందన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో లైక్ చేయటమే కాకుండా హైప్ కూడా చేయండి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, ద్వాదశ రాశులలో గ్రహాలు, వాటిపై ఇతర గ్రహాల దృష్టి, షడ్బలాలను దృష్టిలో పెట్టుకుని ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. ముందుగా మేషరాశి. ఈరోజు మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త ఈరోజు మీ చెవిన పడవచ్చు. అలాగే కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో మీ అంతరాత్మ చెప్పిన మాటను వినడం మంచిది. అయితే ఈరోజు మీకు ఏ దిశ కలిసి వస్తుంది, ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏ మంత్రాన్ని జపిస్తే మరింత శుభ ఫలితాలు పొందగలరు, ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రియమైన మేషరాశి వారు, ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నప్పటికీ చివరికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఉదయం కొంత ఒత్తిడి అనిపించినా మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. మీ ధైర్యం, ఆత్మవిశ్వాసం ఇతరులను ఆకట్టుకుంటాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచనలున్నాయి. ఉద్యోగస్తులకు ఈరోజు మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ కృషిని అధికారులు గమనిస్తారు. కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. సహోద్యోగులతో అనవసర వాదనలు పెట్టుకోకుండా మీ పనిపై దృష్టి పెట్టండి. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు లేదా కొత్త ఒప్పందాలు లభించే సూచనలున్నాయి. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకసారి అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఆర్థికంగా ఈరోజు స్థిరమైన పరిస్థితి కనిపిస్తోంది. అనుకోని ఖర్చులు వచ్చినప్పటికీ వాటిని నిర్వహించగలుగుతారు. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయితే అవసరం లేని కొనుగోళ్లు కొంతకాలం వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన రోజు. మీ భావాలను వ్యక్తపరచడానికి మంచి అవకాశం లభించవచ్చు. అయితే మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే ఒత్తిడి కారణంగా తలనొప్పి లేదా అలసట అనిపించవచ్చు. తగినంత నీరు త్రాగండి. సమయానికి భోజనం చేయండి. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీకు తూర్పు దిశ అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనుల కోసం తూర్పు దిశ వైపు ప్రయాణించడం లేదా ఆ దిశను దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాలు ప్రారంభించడం శుభప్రదం. ఈరోజు మీకు ఎరుపు రంగు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఎరుపు రంగు దుస్తులు లేదా ఆ రంగుకు సంబంధించిన వస్తువులు ఉపయోగించడం ద్వారా సానుకూల శక్తి పెరుగుతుంది. ఓం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపించడం ద్వారా ధైర్యం, విజయం మరియు శుభ ఫలితాలు లభిస్తాయి. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. వారి అనుగ్రహంతో అడ్డంకులు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్యలు 1, 9, 18, 27. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, కొత్త అవకాశాలను స్వాగతించడం, ముఖ్యమైన పనులను ధైర్యంగా ప్రారంభించడం, దేవుని ధ్యానం చేయడం మీకు శుభ ఫలితాలను అందిస్తాయి. అలాగే కోపంతో మాట్లాడటం, అనవసర ఖర్చులు చేయడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం నివారించండి. ప్రియమైన మేషరాశి వారు, ఈరోజు మీ ఆత్మవిశ్వాసమే మీకు అతిపెద్ద బలం. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. దేవునిపై విశ్వాసం ఉంచి ప్రతి పనిని ప్రారంభించండి. విజయం మీ వైపే ఉంటుంది. ఈరోజు మీకు శుభం, సంతోషం, ఆరోగ్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వృషభ రాశి ఫలితాలు. ఈరోజు మీ జీవితంలో స్థిరత్వం, ఆత్మవిశ్వాసం మరియు కొత్త ఆశలు కలిసి వచ్చే రోజు. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న కొన్ని సందేహాలకు ఈరోజు సమాధానాలు దొరికే అవకాశం ఉంది. మీరు చేసే ప్రతి పనిలో సహనం మరియు తెలివితేటలు ప్రదర్శిస్తే మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈరోజు మీకు ఏ దిశ కలిసి వస్తుంది, ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏ మంత్రాన్ని జపిస్తే మరింత శుభ ఫలితాలు పొందగలరు, ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ప్రియమైన వృషభరాశి వారు, ఈరోజు మీకు అనుకూలమైన గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం మీ ముందుకు రావచ్చు. మీ నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలవు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో గుర్తింపు లభించే సూచనలున్నాయి. అధికారులు మీ పనితీరును ప్రశంసించవచ్చు. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. సహోద్యోగులతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం వల్ల మరింత మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మకంతో ముందుకు సాగితే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన ధనం చేతికి అందే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. అయితే అవసరం లేని ఖర్చులను నియంత్రించడం ద్వారా మరింత ఆర్థిక భద్రత పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడుపుతారు. ఇంట్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి తమ భావాలను వ్యక్తపరచడానికి అనుకూలమైన సమయం. చిన్న అపార్థాలను పెద్దవిగా మార్చకుండా మాట్లాడుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది.
అయితే అధికంగా పనిచేయడం వల్ల అలసట అనిపించవచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం, తగినంత నీరు త్రాగడం మరియు పోషకాహారం తీసుకోవడం మంచిది. ఉదయం కొంత సమయం నడక లేదా ధ్యానానికి కేటాయిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీకు ఉత్తర దిశ అదృష్టాన్ని తీసుకువస్తుంది. ముఖ్యమైన పనులు లేదా సమావేశాలు ఉంటే ఉత్తర దిశకు సంబంధించిన ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు మీకు ఆకుపచ్చ రంగు శుభప్రదంగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు దుస్తులు లేదా ఆ రంగుకు సంబంధించిన వస్తువులు ఉపయోగించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. ఓం శ్రీం మహాలక్ష్మి నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపించడం ద్వారా ఐశ్వర్యం, శాంతి మరియు శుభ ఫలితాలు లభిస్తాయి. ఈరోజు మహాలక్ష్మీదేవి లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా మంచిది. వారి అనుగ్రహంతో సంపద, సౌభాగ్యం మరియు కార్యసిద్ధి కలుగుతాయి. ఈరోజు మీ శుభ సంఖ్యలు 2, 6, 15 మరియు 24. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, కొత్త అవకాశాలను ఉపయోగించుకోవడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం మరియు ముఖ్యమైన పనులను పూర్తి చేయడం శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోపంతో నిర్ణయాలు తీసుకోవడం, అనవసర ఖర్చులు చేయడం, ఇతరుల మాటలను అపార్థం చేసుకోవడం మరియు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం నివారించండి. ప్రియమైన వృషభ రాశి వారు, ఈరోజు మీ సహనం మరియు కృషి మీకు విజయాన్ని అందించగలవు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి. దేవునిపై విశ్వాసం ఉంచి ధైర్యంగా అడుగులు వేస్తే శుభ ఫలితాలు మీ వెంట ఉంటాయి. ఈరోజు మీకు ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక మిథున రాశి ఫలితాలు. ఈరోజు మీకు ఆలోచనలు, అవకాశాలు మరియు కొత్త పరిచయాలు కలిసి వచ్చే ప్రత్యేకమైన రోజు. మీ చురుకుదనం, మాట తీరు మరియు తెలివితేటలు అనేక సందర్భాల్లో మీకు ప్రయోజనం చేకూర్చవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని పనులు ఈరోజు ఊహించిన దానికంటే వేగంగా ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు, ఈరోజు మీలో ఉత్సాహం మరియు సృజనాత్మకత పెరుగుతాయి. కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి కనిపిస్తుంది. మీకు ఎదురయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాల కంటే ఆలోచించి అడుగులు వేయడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం రావచ్చు. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుకోవచ్చు. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశమూ ఉంది. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల పనులు మరింత సులభంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు కొత్త ఆలోచనలు మంచి ఫలితాలను ఇవ్వగలవు. మార్కెటింగ్, కమ్యూనికేషన్ మరియు కస్టమర్ సంబంధాల విషయంలో పురోగతి కనిపిస్తుంది. కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్య అవకాశాలు లభించవచ్చు. అయితే ఏ ఒప్పందంపై సంతకం చేసే ముందు అన్ని వివరాలను పరిశీలించడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయ వనరులు పెరిగే సూచనలున్నాయి. గతంలో చేసిన కృషికి ప్రతిఫలం అందే అవకాశం ఉంది. అయితే పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం మంచిది. ఖర్చులపై కొంత నియంత్రణ పాటిస్తే మరింత ఆర్థిక భద్రత లభిస్తుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడిపే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారికి తమ బంధాన్ని మరింత బలపరుచుకునే రోజు. మీ భావాలను స్పష్టంగా చెప్పడం వల్ల అపార్థాలు తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక ఆలోచనలు మరియు ఒత్తిడి కారణంగా అలసట అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం మరియు నీరు ఎక్కువగా త్రాగడం మంచిది. యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీకు పశ్చిమ దిశ అదృష్టాన్ని తీసుకువస్తుంది. ముఖ్యమైన పనులు లేదా సమావేశాలుంటే పశ్చిమ దిశకు సంబంధించిన ప్రయాణాలు శుభప్రదంగా ఉండవచ్చు. ఈరోజు మీ అదృష్ట రంగు లేత ఆకుపచ్చ. ఈ రంగు మీలో సానుకూలతను పెంచి నిర్ణయాలలో స్పష్టతను కలిగిస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ రంగు దుస్తులు లేదా వస్తువులను ఉపయోగించడం మంచిది. ఓం బుధాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపించడం ద్వారా బుద్ధి, జ్ఞానం మరియు కార్యసిద్ధి కలుగుతాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ హయగ్రీవ స్వామిని దర్శించుకోవడం శుభప్రదంగా ఉంటుంది. వారి అనుగ్రహంతో విద్య, విజ్ఞానం మరియు విజయాలు లభిస్తాయి. ఈరోజు మీ శుభ సంఖ్యలు 5, 14, 23 మరియు 32. కొత్త విషయాలను నేర్చుకోవడం, పెద్దల సలహాలు పాటించడం, ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మరియు సానుకూల ఆలోచనలతో ముందుకు సాగడం మీకు శుభ ఫలితాలను అందిస్తాయి. అలాగే అనవసర వాదనలు, తొందరపాటు నిర్ణయాలు, మాటలలో కఠినత్వం మరియు సమయాన్ని వృధా చేయడం నివారించండి. ప్రియమైన మిథున రాశి వారు, ఈరోజు మీ తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు విజయానికి మార్గం చూపగలవు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని అనుగ్రహంతో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. ఈరోజు మీకు సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కర్కాటక రాశి ఫలితాలు. ఈరోజు మీకు భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాలు మరియు వ్యక్తిగత పురోగతికి సంబంధించిన విషయాలు ప్రధానంగా కనిపించే రోజు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న కొన్ని ఆలోచనలకు ఈరోజు స్పష్టత లభించే అవకాశం ఉంది. మీ సహనం, మృదు స్వభావం మరియు వివేకం అనేక సందర్భాల్లో మీకు అండగా నిలుస్తాయి. కర్కాటక రాశి వారు,
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించే అవకాశం ఉంది. కుటుంబం మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. మీరు అనుకున్న పనులను క్రమపద్ధతిలో పూర్తి చేస్తే సంతృప్తికరమైన ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైన రోజు. మీ పనితీరుకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం కూడా ఉంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించడం వల్ల పనులు మరింత సులభంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు కూడా ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా మారవచ్చు. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు ముందుకు సాగుతాయి. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు అన్ని వివరాలను పరిశీలించడం మంచిది. ఆర్థికంగా ఈరోజు స్థిరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత ఉంటుంది. గతంలో నిలిచిపోయిన కొన్ని ఆర్థిక విషయాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభవార్తలు వినవచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి తమ భావాలను వ్యక్తపరచడానికి అనుకూలమైన రోజు. పరస్పర అవగాహనతో ముందుకు సాగితే సంబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే మానసిక ఒత్తిడిని దూరంగా ఉంచడానికి ప్రయత్నించండి. సమయానికి నిద్రపోవడం, తేలికపాటి వ్యాయామం చేయడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. నీరు ఎక్కువగా త్రాగడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈరోజు మీకు ఈశాన్య దిశ అదృష్టాన్ని తీసుకువస్తుంది. ముఖ్యమైన పనులు లేదా సమావేశాలు ఉంటే ఈశాన్య దిశకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూలంగా ఉండవచ్చు. ఈరోజు మీ అదృష్ట రంగు తెలుపు. తెలుపు రంగు మీలో ప్రశాంతతను పెంచి సానుకూల ఆలోచనలకు దారితీస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ రంగు దుస్తులు ధరించడం మంచిది. ఓం సోమాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపించడం ద్వారా మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం మరియు శుభ ఫలితాలు లభిస్తాయి. ఈరోజు పరమశివుణ్ణి లేదా శ్రీ దుర్గాదేవిని దర్శించుకోవడం శుభప్రదంగా ఉంటుంది. వారి అనుగ్రహంతో అడ్డంకులు తొలగి జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ శుభ సంఖ్యలు 2, 7, 16 మరియు 25. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, కుటుంబ సభ్యులతో సమయం గడపడం, ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు శుభ ఫలితాలను అందిస్తుంది. అలాగే అనవసర ఆందోళన, తొందరపాటు నిర్ణయాలు, కోపంతో మాట్లాడటం మరియు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం నివారించండి. ప్రియమైన కర్కాటక రాశివారు, ఈరోజు మీ సహనం మరియు కుటుంబం పట్ల మీ ప్రేమ మీకు గొప్ప బలంగా మారుతుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కొంటే విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది. సింహరాశి ఫలితాలు. ఈరోజు మీలో నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం మరియు కార్యదీక్ష మరింత బలంగా కనిపించే రోజు. మీరు చేపట్టిన పనుల్లో ముందుండి నడిపించే అవకాశం లభించవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన విషయం ఈరోజు మీకు అనుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మీ ధైర్యం మరియు నిర్ణయ సామర్థ్యం అనేక సందర్భాల్లో విజయానికి దారితీస్తాయి. ప్రియమైన సింహరాశి వారు, ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందే అవకాశం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడవచ్చు. మీ ఆలోచనలను ధైర్యంగా వ్యక్తపరిస్తే అనేక అవకాశాలు మీ ముందుకు రావచ్చు. అయితే అహంకారానికి దూరంగా ఉండి వినయంతో వ్యవహరించడం మరింత మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు శుభప్రదమైన రోజు. మీ కృషికి తగిన గుర్తింపు లభించవచ్చు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు మరియు వ్యాపార విస్తరణకు సంబంధించిన అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ నిర్ణయాలు వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. అయితే పెద్ద పెట్టుబడుల విషయంలో ఒకసారి ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఆర్థికంగా ఈరోజు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన కృషికి ఫలితం అందే అవకాశం ఉంది. అయితే విలాసవంతమైన ఖర్చులను కొంత నియంత్రించడం ద్వారా మరింత ఆర్థిక భద్రత పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. పెద్దల ఆశీర్వాదం మీకు అదృష్టాన్ని తెస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు ఆనందకరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సాధారణంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే అధిక పని భారం కారణంగా అలసట అనిపించవచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఉదయం సూర్య నమస్కారాలు చేయడం మరియు తగినంత నీరు త్రాగడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈరోజు మీకు తూర్పు దిశ అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు, సమావేశాలు లేదా ప్రయాణాలకు తూర్పు దిశ అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉంది. ఈరోజు మీ అదృష్ట రంగు బంగారు పసుపు. ఈ రంగు మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి విజయానికి మార్గం చూపుతుంది. సాధ్యమైనంత వరకు ఈ రంగు దుస్తులు లేదా వస్తువులను ఉపయోగించడం మంచిది. ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపించడం ద్వారా ఆత్మబలం, కీర్తి మరియు విజయాలు లభిస్తాయి. ఈరోజు సూర్యనారాయణ స్వామిని లేదా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా శుభప్రదం. వారి అనుగ్రహంతో జీవితంలో పురోగతి మరియు శుభ ఫలితాలు లభిస్తాయి. ఈరోజు మీ శుభ సంఖ్యలు 1, 10, 19 మరియు 28.
పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, కొత్త అవకాశాలను స్వీకరించడం, ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు శుభ ఫలితాలను అందిస్తుంది. అలాగే కోపంతో స్పందించడం, ఇతరులను తక్కువగా అంచనా వేయడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మరియు అనవసర ఖర్చులు చేయడం నివారించండి. ఈరోజు మీ ధైర్యం మరియు నాయకత్వ లక్షణాలు మీకు ప్రత్యేక గుర్తింపును తీసుకురాగలవు. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగండి. వినయంతో కూడిన ఆత్మవిశ్వాసం మీ విజయానికి ప్రధాన కారణమవుతుంది. దేవునిపై విశ్వాసం ఉంచి ప్రతి అడుగు వేస్తే శుభ ఫలితాలు మీ వెంట ఉంటాయి. నమస్కారం ప్రియమైన కన్యారాశి వారు, ఈరోజు మీకు క్రమశిక్షణ, తెలివితేటలు మరియు ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు విజయానికి మార్గం చూపించే రోజు. మీరు చాలా కాలంగా పూర్తి చేయాలని భావిస్తున్న కొన్ని ముఖ్యమైన పనులు ఈరోజు ముందుకు సాగే అవకాశం ఉంది. మీలోని విశ్లేషణాత్మక దృష్టి మరియు సహనం సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి. ఈరోజు మీకు ఏ దిశ కలిసి వస్తుంది, ఏ రంగు దుస్తులు ధరించాలి, ఏ మంత్రాన్ని జపిస్తే మరింత శుభ ఫలితాలు పొందగలరు, ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. కన్యారాశి ఫలితాలు. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీ కృషి ఇతరుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు లేదా కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. ఆత్మవిశ్వాసంతో పాటు సహనాన్ని కూడా పాటిస్తే మరింత విజయవంతంగా ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ పనితీరు ఉన్నతాధికారులను ఆకట్టుకునే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది మంచి సమయం. సహోద్యోగులతో సమన్వయంగా పనిచేస్తే మరింత మంచి ఫలితాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు మరియు లాభదాయకమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు. కస్టమర్లతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే పెట్టుబడుల విషయంలో తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఈరోజు స్థిరంగా ఉంటుంది. ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత కనిపిస్తుంది. గతంలో చేసిన కృషికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు లభించవచ్చు. పొదుపు పథకాలపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడిపే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన రోజు. పరస్పర అవగాహన పెరిగి బంధం మరింత బలపడే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సాధారణంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే అధిక ఆలోచనలు మరియు పని ఒత్తిడి కారణంగా అలసట అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు యోగా లేదా ధ్యానం చేయడం మంచిది. ఈరోజు మీకు ఉత్తర దిశ అదృష్టాన్ని తీసుకువస్తుంది. ముఖ్యమైన పనులు, సమావేశాలు లేదా ప్రయాణాలకు ఉత్తర దిశ అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ. ఈ రంగు మీలో సానుకూలతను పెంచి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. సాధ్యమైనంత వరకు ఆకుపచ్చ రంగు దుస్తులు లేదా వస్తువులను ఉపయోగించడం మంచిది. ఓం బుధాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపించడం ద్వారా బుద్ధి, వివేకం మరియు కార్యసిద్ధి కలుగుతాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ హయగ్రీవ స్వామిని దర్శించుకోవడం శుభప్రదంగా ఉంటుంది. వారి అనుగ్రహంతో విద్య, ఉద్యోగం మరియు జీవితంలో పురోగతి లభిస్తుంది. ఈరోజు మీ శుభ సంఖ్యలు 5, 14, 23 మరియు 32. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, ముఖ్యమైన పనులను పూర్తి చేయడం, కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం మీకు శుభ ఫలితాలను అందిస్తుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, అనవసర విమర్శలు చేయడం, కోపంతో మాట్లాడటం మరియు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం నివారించండి. ఈరోజు మీ క్రమశిక్షణ మరియు కృషి మీకు విజయాన్ని అందించగలవు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి. దేవునిపై విశ్వాసం ఉంచి సానుకూల దృక్పథంతో అడుగులు వేస్తే మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి. తులారాశి ఫలితాలు. ఈరోజు మీకు సమతుల్యత, శుభవార్తలు మరియు కొత్త అవకాశాలు కలిసి వచ్చే రోజు. గతంలో నిలిచిపోయిన కొన్ని పనులు ఈరోజు వేగంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చూపించే సహనం, మృదు స్వభావం మరియు తెలివైన నిర్ణయాలు మీకు అనుకూల ఫలితాలను అందిస్తాయి. ఈరోజు మీరు కలిసే వ్యక్తుల ద్వారా భవిష్యత్తుకు ఉపయోగపడే పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ప్రియమైన తులారాశి వారు, ఈరోజు మీరు ఏ పని ప్రారంభించినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం మీ సొంతమయ్యే అవకాశం ఉంది. మీ ఆలోచనలకు ఇతరుల నుండి ప్రశంసలు లభిస్తాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు మీ జీవితంలో సానుకూల మార్పులకు కారణం కావచ్చు. అయితే ప్రతి విషయంలో తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది. మీ కృషికి అధికారులు గుర్తింపు ఇవ్వవచ్చు. కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం లభించవచ్చు. సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం వల్ల పనులు సులభంగా పూర్తవుతాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు మరియు వ్యాపార విస్తరణకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర నమ్మకం విజయానికి దారితీస్తుంది. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి పూర్తిగా పరిశీలించడం మంచిది. ఆర్థికంగా ఈరోజు ఆశాజనకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన ధనం తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే విలాసవంతమైన ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెడితే భవిష్యత్తులో మరింత లాభం పొందగలుగుతారు.
కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభ సమయం గడిపే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి తమ భావాలను వ్యక్తపరచడానికి అనుకూలమైన రోజు. చిన్న అపార్థాలను మాట్లాడుకుని పరిష్కరించుకుంటే బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొంత సమయం విశ్రాంతికి కేటాయించడం మంచిది. సమయానికి ఆహారం తీసుకోవడం, నీరు ఎక్కువగా త్రాగడం మరియు తేలికపాటి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈరోజు మీకు పశ్చిమ దిశ అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు లేదా ప్రయాణాలు ఉంటే పశ్చిమ దిశకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూల ఫలితాలను అందిస్తాయి. ఈరోజు మీ అదృష్ట రంగు లేత నీలం. ఈ రంగు మీలో ప్రశాంతతను, సానుకూలతను పెంచి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఓం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపించడం ద్వారా ఐశ్వర్యం, సౌభాగ్యం మరియు కుటుంబ సౌఖ్యం లభిస్తాయి. ఈరోజు మహాలక్ష్మీదేవిని లేదా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా శుభప్రదం. వారి అనుగ్రహంతో ధనలాభం, శాంతి మరియు కార్యసిద్ధి కలుగుతాయి. ఈరోజు మీ శుభ సంఖ్యలు 6, 15, 24 మరియు 33. అలాగే కోపంతో స్పందించడం, అనవసర ఖర్చులు చేయడం, ఇతరుల మాటలను అపార్థం చేసుకోవడం మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం నివారించండి. తులారాశి వారు, ఈరోజు మీ సమతుల్య ఆలోచనలు మరియు సహనం మీకు విజయాన్ని అందించగలవు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగండి. దేవునిపై విశ్వాసంతో ప్రారంభించే ప్రతి పని శుభ ఫలితాలను అందించే అవకాశం ఉంది. వృశ్చిక రాశి ఫలితాలు. ఈరోజు మీ జీవితంలో ధైర్యం, పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం మీకు విజయానికి మార్గం చూపించే రోజు. చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని పనులు ఈరోజు వేగంగా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు తీసుకునే కొన్ని కీలక నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను అందించవచ్చు. అయితే ప్రతి విషయంలో తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగడం మీకు మరింత మేలు చేస్తుంది. ప్రియమైన వృశ్చిక రాశి వారు, ఈరోజు మీలోని ఆత్మబలం మరియు సంకల్ప శక్తి ఇతరులను ఆకట్టుకుంటాయి. మీరు అనుకున్న పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో ఎదురైన కొన్ని సమస్యలకు ఈరోజు పరిష్కారం లభించే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు మీ జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావచ్చు. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ కృషిని ఉన్నతాధికారులు అభినందించవచ్చు. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం కూడా ఉంది. సహోద్యోగులతో సహకారంగా పనిచేస్తే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారస్తులకు లాభదాయకమైన రోజు. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో పూర్తి జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన ధనం చేతికి అందవచ్చు. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్తులో మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు ఉన్నా అవి సులభంగా పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి నుండి మంచి మద్దతు లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి తమ బంధాన్ని మరింత బలపరుచుకునే అవకాశం లభిస్తుంది. పరస్పర నమ్మకం మీ సంబంధాన్ని మరింత బలంగా నిలబెడుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. అయితే అధిక ఒత్తిడిని దూరంగా ఉంచండి. సమయానికి విశ్రాంతి తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం మరియు తగినంత నీరు త్రాగడం మంచిది. ఉదయం కొంతసేపు ధ్యానం చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీకు దక్షిణ దిశ అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు లేదా ప్రయాణాలు ఉంటే దక్షిణ దిశకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూల ఫలితాలను అందించవచ్చు. ఈరోజు మీ అదృష్ట రంగు గాఢ ఎరుపు. ఈ రంగు మీలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి విజయానికి దారి చూపుతుంది. ఓం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపించడం ద్వారా ధైర్యం, కార్యసిద్ధి మరియు అడ్డంకుల నివారణ కలుగుతాయి. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి లేదా పరమశివుడిని దర్శించుకోవడం చాలా శుభప్రదం. వారి అనుగ్రహంతో జీవితంలోని ఆటంకాలు తొలగి పురోగతి సాధించే అవకాశం ఉంటుంది. ఈరోజు మీ శుభ సంఖ్యలు 9, 18, 27 మరియు 36. అలాగే కోపంతో నిర్ణయాలు తీసుకోవడం, అనవసర వాదనలు చేయడం, ఇతరులను అనుమానించడం మరియు ఆర్థిక విషయాల్లో నిర్లక్ష్యం చేయడం నివారించండి. ధనుస్సు రాశి ఫలితాలు. ఈరోజు మీకు అదృష్టం, ఆత్మవిశ్వాసం మరియు కొత్త అవకాశాలు కలిసి వచ్చే రోజు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని శుభవార్తలు ఈరోజు వినే అవకాశం ఉంది. మీలోని సానుకూల దృక్పథం మరియు ధైర్యం ప్రతి పనిలో విజయానికి మార్గం చూపిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలవు. ప్రియమైన ధనుస్సు రాశి వారు, ఈరోజు మీకు అనుకూలమైన గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పనిలో ఆశించిన దానికంటే మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు కలుగుతాయి. మీ ఆశావాద దృక్పథం చుట్టూ ఉన్నవారిని కూడా ప్రేరేపిస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు మీ పనితీరును మెచ్చుకోవచ్చు. కొత్త బాధ్యతలు లేదా పదోన్నతికి సంబంధించిన సంకేతాలు కనిపిస్తున్నాయి. మీ కృషి మరియు నిజాయితీ మీకు మంచి పేరు తీసుకువస్తాయి. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు, కొత్త కస్టమర్లు మరియు పెట్టుబడులకు సంబంధించిన శుభవార్తలు వినవచ్చు.
భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర నమ్మకంతో ముందుకు సాగితే మంచి లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు బలంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన ధనం తిరిగి చేతికి అందవచ్చు. అయితే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొంత పొదుపు చేయడం మంచిది. అనవసర ఖర్చులను తగ్గిస్తే ఆర్థికంగా మరింత స్థిరత్వం పొందగలుగుతారు. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి శుభ సమయం గడిపే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి తమ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లే అవకాశం రావచ్చు. పరస్పర గౌరవం మరియు నమ్మకం మీ సంబంధాన్ని మరింత బలపరుస్తాయి. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే పని ఒత్తిడి కారణంగా కొంత అలసట అనిపించవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు ఉదయం నడక లేదా యోగా చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఈరోజు మీకు ఈశాన్య దిశ అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు, సమావేశాలు లేదా ప్రయాణాలకు ఈశాన్య దిశ అదృష్టాన్ని తీసుకురావచ్చు. ఈరోజు మీ అదృష్ట రంగు పసుపు. ఈ రంగు మీలో సానుకూలతను పెంచి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది. సాధ్యమైనంత వరకు పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. ఓం బృహస్పతయే నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపించడం ద్వారా జ్ఞానం, ఐశ్వర్యం మరియు గురుగ్రహ అనుగ్రహం లభిస్తాయి. ఈరోజు శ్రీ దత్తాత్రేయ స్వామి లేదా శ్రీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవడం చాలా శుభప్రదం. అలాగే గురువారం అయితే శ్రీ గురు బృహస్పతి దేవునికి పసుపు పుష్పాలతో పూజ చేయడం మరింత మేలు చేస్తుంది. ఈరోజు మీ శుభ సంఖ్యలు 3, 12, 21 మరియు 30. ఈరోజు మీ ఆశావాదం, నిజాయితీ మరియు కృషి మీకు అద్భుతమైన విజయాలను అందించే అవకాశం ఉంది. ప్రతి అవకాశాన్ని ధైర్యంగా స్వీకరించండి. దేవునిపై విశ్వాసం ఉంచి ముందుకు సాగితే అదృష్టం మీ వెంటే ఉంటుంది. మకర రాశి ఫలితాలు. ఈరోజు మీకు కష్టానికి తగిన ఫలితం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు ఈరోజు అనుకున్న విధంగా పూర్తయ్యే అవకాశం ఉంది. మీ సహనం, క్రమశిక్షణ మరియు పట్టుదల ఈరోజు మీకు గొప్ప బలంగా నిలుస్తాయి. ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటే విజయానికి మరింత దగ్గరవుతారు. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. గతంలో ఎదురైన కొన్ని అడ్డంకులు తొలగిపోయి కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీ శ్రమకు గుర్తింపు లభించే రోజు ఇది. కుటుంబం మరియు వృత్తి జీవితంలో సమతుల్యతను పాటించడం ద్వారా మరింత ప్రశాంతతను పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీ పనితీరును అధికారులు ప్రశంసించే అవకాశం ఉంది. పదోన్నతి లేదా కొత్త బాధ్యతలకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. సహోద్యోగులతో సహకారంగా పనిచేస్తే అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకమైన రోజు. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలించడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఈరోజు మెరుగ్గా ఉంటుంది. గతంలో నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మరింత మేలు చేస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఈరోజు అనుకూలమైన రోజు. పరస్పర అవగాహన పెరిగి బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. అయితే అధిక పని ఒత్తిడి వల్ల అలసట అనిపించవచ్చు. సమయానికి విశ్రాంతి తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం మరియు తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈరోజు మీకు దక్షిణ దిశ అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు లేదా ప్రయాణాలు ఉంటే దక్షిణ దిశకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూల ఫలితాలను అందిస్తాయి. ఈరోజు మీ అదృష్ట రంగు ముదురు నీలం. ఈ రంగు మీలో స్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి ప్రతి పనిలో విజయాన్ని అందించడానికి సహాయపడుతుంది. ఓం శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపించడం ద్వారా శని అనుగ్రహం లభించి జీవితంలోని ఆటంకాలు తొలగుతాయి. అలాగే మనశ్శాంతి మరియు కార్యసిద్ధి కలుగుతాయి. ఈరోజు శనేశ్వర స్వామిని లేదా పరమశివుణ్ణి దర్శించుకోవడం చాలా శుభప్రదం. నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రార్థించడం ద్వారా మరింత ఆధ్యాత్మిక శక్తి పొందగలుగుతారు. ఈరోజు మీ శుభ సంఖ్యలు 8, 17, 26 మరియు 35. కుంభరాశి ఫలితాలు. ఈరోజు మీకు కొత్త ఆలోచనలు, అనుకోని అవకాశాలు మరియు శుభవార్తలు కలిసి వచ్చే రోజు. చాలా కాలంగా మీ మనసులో ఉన్న ఒక ముఖ్యమైన కోరిక నెరవేరే దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. మీ తెలివితేటలు, దూరదృష్టి మరియు ఆత్మవిశ్వాసం ఈరోజు మిమ్మల్ని విజయపదంలో నడిపిస్తాయి. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందగలుగుతారు. ప్రియమైన కుంభరాశి వారు, ఈరోజు మీకు గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మీరు ప్రారంభించే పనులు సానుకూలంగా ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త పరిచయాలు మీకు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలను తీసుకురావచ్చు. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు జీవితంలో మంచి మార్పులకు కారణం కావచ్చు. అయితే ప్రతి విషయంలో ఓర్పుతో వ్యవహరించడం మరింత మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ కృషి ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టుల్లో పాల్గొనే అవకాశం ఉంది.
సహోద్యోగులతో సమన్వయంగా పనిచేస్తే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు మరియు వ్యాపార విస్తరణకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో సరైన ప్రణాళికతో ముందుకు సాగితే మంచి లాభాలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన కొన్ని ఆర్థిక విషయాలు పరిష్కారం అవుతాయి. అయితే అనవసర ఖర్చులను తగ్గించి పొదుపు అలవాటు చేసుకోవడం భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడిపే అవకాశం ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి తమ భావాలను వ్యక్తపరచడానికి మంచి సమయం. పరస్పర నమ్మకం మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. అయితే పని ఒత్తిడి వల్ల అలసట అనిపించవచ్చు. సమయానికి నిద్రపోవడం, తగినంత నీరు త్రాగడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మంచిది. ప్రతిరోజు కొంత సమయం ధ్యానం లేదా నడకకు కేటాయిస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు మీకు వాయవ్య దిశ అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు లేదా ప్రయాణాలుంటే వాయవ్య దిశకు సంబంధించిన కార్యక్రమాలు అనుకూల ఫలితాలను అందిస్తాయి. ఈరోజు మీ అదృష్ట రంగు నీలం. ఈ రంగు మీలో ప్రశాంతత, ఆత్మవిశ్వాసం మరియు సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుంది. సాధ్యమైనంత వరకు నీలం రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. ఓం శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపించడం ద్వారా శనిదేవుని అనుగ్రహం లభించి జీవితంలోని అడ్డంకులు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. ఈరోజు శనేశ్వర స్వామిని లేదా పరమశివుణ్ణి దర్శించుకోవడం చాలా శుభప్రదం. అలాగే పీపల్ చెట్టు వద్ద దీపం వెలిగించి ప్రార్థించడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి మరియు మనశ్శాంతి లభిస్తాయి. ఈరోజు మీ శుభ సంఖ్యలు 8, 17, 26 మరియు 35. మీనరాశి ఫలితాలు. ఈరోజు మీకు ఆధ్యాత్మిక చింతన, మానసిక ప్రశాంతత మరియు కొత్త ఆశలు కలిసి వచ్చే శుభదినం. గతంలో మిమ్మల్ని కలవరపెట్టిన కొన్ని సమస్యలకు ఈరోజు పరిష్కార మార్గాలు కనిపించే అవకాశం ఉంది. మీ సహనం, దయాగుణం మరియు అంతర్జ్ఞానం అనేక సందర్భాల్లో మీకు సరైన దారిని చూపిస్తాయి. ఈరోజు మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మంచి మార్పులకు పునాది వేయవచ్చు. ఈరోజు మీకు అనుకూలమైన గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. మీరు మనస్ఫూర్తిగా చేసే ప్రతి ప్రయత్నానికి మంచి ఫలితం లభించే అవకాశం ఉంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశాలు లభించవచ్చు. మీ ఆలోచనల్లో స్పష్టత పెరిగి సరైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పనితీరును అధికారులు ప్రశంసించే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన సమయం. కొత్త బాధ్యతలు వచ్చినా మీరు సమర్థంగా నిర్వహించగలుగుతారు. వ్యాపారస్తులకు కూడా ఈరోజు లాభదాయకమైన రోజు. కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు మరియు వ్యాపార విస్తరణకు సంబంధించిన అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మరింత లాభం పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. నిలిచిపోయిన ధనం చేతికి అందే అవకాశం ఉంది. ఆదాయం పెరిగే మార్గాలు కనిపిస్తాయి. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గించి పొదుపుపై దృష్టి పెట్టడం భవిష్యత్తుకు ఎంతో మేలు చేస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపే అవకాశం లభిస్తుంది. పెద్దల ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారికి తమ భావాలను నిజాయితీగా వ్యక్తపరచడానికి ఇది మంచి సమయం. పరస్పర అవగాహనతో ముందుకు సాగితే బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే అధిక ఆలోచనలు మరియు భావోద్వేగాలను నియంత్రించుకోవడం అవసరం. తగినంత నిద్ర, పోషకాహారం మరియు ధ్యానం మీకు శారీరక, మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఈరోజు మీకు ఈశాన్య దిశ అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు, సమావేశాలు లేదా ప్రయాణాలకు ఈ దిశ అదృష్టాన్ని తీసుకురావచ్చు. ఈరోజు మీ అదృష్ట రంగు లేత పసుపు. ఈ రంగు మీలో సానుకూల శక్తిని పెంచి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది. సాధ్యమైనంత వరకు ఈ రంగు దుస్తులు ధరించడం శుభప్రదం. ఓం నమో నారాయణాయ. ఈ మహామంత్రాన్ని 11 లేదా 21 సార్లు భక్తితో జపించడం ద్వారా మనశ్శాంతి, ఐశ్వర్యం మరియు దైవానుగ్రహం లభిస్తాయి. ఈరోజు శ్రీ మహావిష్ణువు, శ్రీ సత్యనారాయణ స్వామి లేదా శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం చాలా శుభప్రదం. వారి అనుగ్రహంతో జీవితంలోని అడ్డంకులు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది. ఈరోజు మీ శుభ సంఖ్యలు 3, 7, 12 మరియు 21. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం, దానధర్మాలు చేయడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం, ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు శుభ ఫలితాలను అందిస్తాయి.